హలో ఎవ్రీవన్, ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మలేషియా ఇప్పుడు ఇండియన్స్కి వీసా ఫ్రీ కంట్రీ అని. సో ఈ వీడియోలో లంకావి ఎలా చేరుకోవాలి, లంకావిలో కార్ రెంట్ ఎక్కడ తీసుకోవాలి, లంకావిలో వాడే కరెన్సీ ఏంటి అండ్ అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటా. సో నేను నా వైఫ్ మలేషియాలో లంకావి ఐలాండ్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని ఇండియా నుండి కోలాలంపూర్ వరకు ఫ్లైట్ తీసుకొని కోలాలంపూర్లో ఫ్లైట్ చేంజ్ అయ్యి లంకావి ఐలాండ్స్కి బయలుదేరాం. ఈ లంకావి చేరుకోవడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు కనుక మీరు ఎక్కడి నుండైనా మలేషియాలో కోలాలంపూర్ వచ్చి మనకి వీసా ఫ్రీ కాబట్టి ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని డొమెస్టిక్ ఫ్లైట్ పట్టుకొని లంకావి ఐలాండ్స్కి వచ్చేయడమే. ఇక్కడ వాడే కరెన్సీ వచ్చేసి మలేషియన్ రింగెట్స్. అప్రాక్స్గా 1 మలేషియన్ రింగెట్ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్ అనమాట. నేనైతే ఎటువంటి కరెన్సీ ఎక్స్చేంజ్ చేయలేదు, నా ఏటీఎం కార్డులో నుండి క్యాష్ విత్డ్రా చేసేసా. నేను ఇండియాలో ఉన్నప్పుడే క్లూక్ అనే యాప్లో మలేషియన్ సిమ్ కార్డ్ బుక్ చేసుకున్నా. నేను కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే వీళ్ళ షాప్ ఉంటుంది ఎయిర్పోర్ట్లోనే, అక్కడికి వెళ్ళి నా బుకింగ్ ఐడి చూపించగానే వీళ్ళు నాకు మలేషియన్ సిమ్ కార్డ్ ఇచ్చేశారు. అలానే అదే క్లూక్ యాప్లో నేను 4 డేస్కి లంకావిలో కూడా నేను కార్ బుక్ చేసుకున్నా. సో నేను కోలాలంపూర్ నుండి ఫ్లైట్ పట్టుకొని లంకావి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చి వాడు నాకు కార్ కూడా ఇచ్చేశాడు. దీనికి ఎటువంటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు, మన ఇండియన్ లైసెన్స్ సరిపోతుంది. సో ఇది స్క్రీన్ షాట్ అనమాట. లంకావి అనేది చాలా చిన్న ఐలాండ్. హరిగా కాకుండా అన్ని ప్లేసెస్ని స్లోగా ప్రశాంతంగా విజిట్ చేయడానికి 3 to 4 days ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సో మేము నెక్స్ట్ 4 days ఈ లంకావిలో ఉండడానికి ఈ రిసార్ట్ బుక్ చేసుకున్నాం. దీని పేరు వచ్చేసి రిసార్ట్ వరల్డ్. మేమున్న ఈ రిసార్ట్ వరల్డ్ చాలా బాగుంటుంది. బ్యాక్ వాటర్స్ పక్కనే ఉండడంతో బ్యూటిఫుల్ వ్యూ కూడా ఉంటుంది. ఏ విండో నుండి చూసినా కానీ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ అనమాట. సో నేనైతే ఈ రిసార్ట్ అందరికీ రికమెండ్ చేస్తా. సో ఈరోజు వచ్చేసి డే 1 ఇన్ లంకావి. మార్నింగ్ లేవడంతోనే బ్యూటిఫుల్ సన్ రైజ్తో లేచాం. నేనైతే రికార్డ్ చేయలేదు, రేపు రికార్డ్ చేసి ఆ వీడియోని పెడతా. సో ఈరోజు అయితే మేము తీసుకున్న రెంటల్ కార్లో స్కై క్యాబ్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ బిల్లా సినిమా షూటింగ్ కూడా జరిగిందంట. సో అక్కడికి బయలుదేరాం. కాసేపు డ్రైవ్ తర్వాత ఈ స్కై క్యాబ్స్ అనే ప్లేస్కి వచ్చేసాం. లంకావి చాలా చిన్న ఐలాండ్ అవ్వడంతో ఈ కార్నర్ నుండి ఇంకో కార్నర్ వెళ్ళడానికి పెద్ద టైం కూడా తీసుకోదు. చాలా సింపుల్గా ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. స్కై క్యాబ్స్ అంటే మనందరికీ అర్థం అవ్వాలంటే అదొక కేబుల్ కార్ రైడ్ అనమాట. దానికి వెళ్ళే ముందు కిందన ఇలాంటి షాప్స్, రెస్టారెంట్స్ అని చాలా సూపర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ ఆ టికెట్ కలెక్ట్ చేసుకొని పైకి వెళ్ళాలన్నమాట. సో పైన స్కై క్యాబ్స్కి వెళ్ళడానికి నేను చెప్పాను కదా, ఆన్లైన్లో క్లూక్ అనే యాప్లో నేను ఆల్రెడీ బుక్ చేసేసుకున్నా అని. ఇప్పుడు నేను ఆ టికెట్ని ఇక్కడ రిడీమ్ చేసుకొని పైకి వెళ్తానమాట. నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తా, మీరు అది ఫాలో అవ్వండి. నేను చేసిన మిస్టేక్ మీరు చెయ్యొద్దు. నేనేం చేశా అంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు రష్ ఉంటుందేమో అనుకొని ప్రయారిటీ పాస్ బుక్ చేసుకున్నా. సో దానికి ఎక్కువ కూడా పే చేశాను అనమాట, లైన్లో ఎందుకు వెయిట్ చేయడం అని. కానీ ఇక్కడ చూస్తే అంత ఖాళీగా ఉంది. అసలు ప్రయారిటీ పాస్కి నాన్ ప్రయారిటీ పాస్కి అసలు రెండు సేమే అనమాట. యాక్చువల్గా అయితే ఈ ప్రయారిటీ పాస్కి ఇలా సెపరేట్ పాత్ ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళకి ఇలాగ సెపరేట్ రెడ్ కార్పెట్ వే ఉండి కాస్త లైన్ లేకుండా త్వరగా మూవ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఖాళీగా ఉండడంతో అసలు ప్రయారిటీకి నాన్ ప్రయారిటీకి తేడా లేదు అసలు. సో మీరు ఇది ఆన్లైన్లో కాకుండా కౌంటర్ దగ్గరే వచ్చి జనాలు ఉంటే కనుక అప్పుడు ప్రయారిటీ పాస్ తీసుకోండి, లేదంటే నాన్ ప్రయారిటీ బెస్ట్. చాలా బాగుంది కదా ఇక్కడ నుండి చూడడానికి వ్యూస్ అన్నీ. సో కింద నుండి పై వరకు వెళ్ళడానికి ఇదే స్పీడ్లో 15 minutes పడుతుంది. సో ఓవరాల్గా ఇది 2 kilometers డిస్టెన్స్ అంట కింద నుండి పై వరకు. ఒక 10 minutes రైడ్ తర్వాత మధ్యలో ఒక వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుండి వ్యూస్ అయితే స్పెక్టాక్యులర్, అసలు కంప్లీట్ సిటీ వ్యూస్ అంతా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మేము ముందుకు బయలుదేరాం. కేబుల్ కార్ లోపల నుండి తీసిన వీడియో అనమాట ఇది. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ మీదకే వెళ్ళబోతున్నాం. ఈ బ్రిడ్జ్ మీదే బిల్లా సినిమా షూటింగ్ కూడా జరిగిందంట.
కేబుల్ కార్ దిగిన తర్వాత ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఇలా ఒక ట్రైల్లా ఉంటుంది, మేము వెళ్తున్నట్టు ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక లిఫ్ట్ ఫెసిలిటీ లాంటిది కూడా ఏదో ఉంది, కానీ దానికి కూడా ఒక సెపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఈ బ్రిడ్జ్ పై నుండి ఆ చుట్టూ ఉన్న కొండల వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. నేను అసలు వివరించలేకపోతున్నాను కూడా. అంత హైట్ నుండి ఈ కొండల్ని ఇవన్నీ చూస్తుంటే చాలా స్పెక్టాక్యులర్గా ఉంది. ఇంకక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వచ్చిన దారిలోనే ఆ ట్రైల్లో అలా నడుచుకుంటూ కేబుల్ కార్ దగ్గరికి వచ్చి అక్కడ కేబుల్ కార్ తీసుకొని మళ్ళీ అలా కిందకి మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం. కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది, మంచి ఫోటోజెనిక్ ప్లేసెస్ ఉంటాయి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఇది కూడా. సో ఇక్కడ మీరు కావాలంటే కాసేపు ఫొటోస్ తీసుకుంటూ అలా టైం స్పెండ్ చేయొచ్చు. అలానే లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది, చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది కిందంతా కూడా. ఇంకా అక్కడ నుండి మేము తిరిగి కార్లో బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి చెనాంగ్ బీచ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూరిస్టిక్ బీచ్. చాలా బాగున్నది ఇక్కడ. మేము ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి డ్రోన్ ఫ్లై చేసుకొని అలానే కొన్ని వాటర్ యాక్టివిటీస్ కూడా చేసాం. దాని గ్లిమ్స్ ఇప్పుడు ప్లే చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. బాగుంది కదా బీచ్, చాలా క్లీన్గా, ఎలాంటి వేవ్స్ ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. మేము ఇప్పుడు ఇక్కడ జెట్ స్కీ రైడ్ కూడా చేసాం, దాని గ్లిమ్స్ కూడా చూడండి. ఈ జెట్ స్కీ రైడ్ అయితే నిజంగా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఒక ½ అన్ అవర్ టైం ఇచ్చి మీరు ఎంత కావాలంటే అంత తిరుగుకొని రండి అన్నాడు. ఒక ½ అన్ అవర్ మొత్తం ఈ బీచ్ అంతా ఇష్టాసరంగా తిరిగేసాం, చాలా ఎంజాయ్ చేసాం. మీలో కనుక ఎవరైనా వస్తే అస్సలు మిస్ అవ్వద్దు ఈ జెట్ స్కీ రైడ్ మాత్రం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా రిసార్ట్ నుండి చూస్తే సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుందని. నేను మా రూమ్ బాల్కనీ నుండి డ్రోన్ ఫ్లై చేసి తీసిన వీడియో ఇది. అసలు బ్యూటిఫుల్ సన్ రైజ్ ఆ రోజు మార్నింగ్ మాత్రం. సో నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ చూసిన తర్వాత మేము క్లూక్ అనే యాప్లో ఐలాండ్ హాపింగ్ టూర్ అని ఒక డే టూర్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికి మేము వెళ్తున్నాం. వాళ్ళు వచ్చేసి మన రిసార్ట్ పక్కనే ఉన్న ఒక హార్బర్లో మీటింగ్ పాయింట్ ఇచ్చారు. లంకావిలో ఓవరాల్గా 100 ఐలాండ్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు బుక్ చేసుకున్న ఈ ఐలాండ్ హాపింగ్ టూర్ ఓవరాల్గా ఒక 2-3 ఐలాండ్స్కి తీసుకెళ్తారంట. సో సర్లే ఎలా ఉంటుందో అని చెప్పి మేము బుక్ చేసుకొని వెళ్తున్నాం. స్టార్టింగ్లో చాలా స్లోగా తీసుకెళ్ళాడు, కానీ కాసేపు ముందుకెళ్ళిన తర్వాత అసలు స్పీడ్ పెంచాడు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత స్పీడ్గా వెళ్తుందని ఈ బోట్. మేము ఇంకా ఫ్రంట్ కూర్చోవడం వల్ల ఇంకా ఇది మాకు మంచి ఎక్స్పీరియన్స్. అలా కొండల మధ్యలో అలా వెళ్తుండగా మీలో ఎంతమంది దీన్ని ఐడెంటిఫై చేస్తారో లేదో కానీ మీకు అక్కడ మౌంటైన్స్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ పడుకున్నట్టు ఎవరికైనా కనిపిస్తుందా? అది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి మాత్రం. కాసేపు అలా బోట్ జర్నీ చేసిన తర్వాత మమ్మల్ని ఒక ఐలాండ్ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఈ ఐలాండ్లో వాటర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో మాకు ఒక 1 అవర్ టైం ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ బోట్ దగ్గరికి వచ్చేయమన్నారనమాట. సో ఒక 1 అవర్ వరకు మనకి టైం ఉంది కదా అని మేము కయాకింగ్ చేసుకున్నాం. ఒక ½ అన్ అవర్ సేపు ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యన ప్రశాంతంగా కయాకింగ్ చేసిన తర్వాత ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనమాట. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. సిటీ లైఫ్ నుండి దూరంగా ఇలాంటి పీస్ఫుల్ ఐలాండ్స్లో ఒక కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత
రీఫ్రెషింగ్ మైండ్స్తో మేము తిరిగి మళ్ళీ మా బోట్స్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ నుండి మళ్ళీ రైడ్ స్టార్ట్ అయ్యి ఇంకొక ఐలాండ్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. మధ్యలో ఈగల్ ఫీడింగ్ అంట. చిన్న చిన్న చేపల్ని పైన ఎగురుతున్న ఈగల్స్కి ఇలా విసురుతుంటే అవి వచ్చి తింటున్నాయి. చూడడానికి ఏదో బాగానే ఉంది. కాసేపు తర్వాత మమ్మల్ని బ్యూటిఫుల్ ఐలాండ్కి తీసుకొచ్చి డ్రాప్ చేశారు. ఇక్కడ మాకు ఒక 2 hours టైం స్పెండ్ చేసుకోమని టైం ఇచ్చారనమాట. సో మేము ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ ఇక్కడ తినేసి అలా కాసేపు బీచ్లో ఆడుకొని ఇలా ఈ డ్రోన్ షాట్స్ క్యాప్చర్ చేసా. ఎలా ఉన్నాయో చూసి కమెంట్ చేసి చెప్పండి. సో ఈ ఐలాండ్ హాపింగ్ టూర్ ఫినిష్ చేసుకొని తిరిగి హార్బర్ దగ్గర డ్రాప్ చేయడానికి మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. నాకైతే ఇది బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేనైతే కంప్లీట్గా రీఫ్రెష్ అయ్యాను. మార్నింగ్ 7 o'clockకి హార్బర్ దగ్గర స్టార్ట్ అయ్యాం. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా తీసుకొచ్చి డ్రాప్ చేసేశారు. అక్కడ నుండి తిరిగి రిసార్ట్కి వచ్చేసి రిసార్ట్లోనే ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. అక్కడ మా లంచ్ ఫినిష్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే, అంటే లాస్ట్ డే ఇన్ లంకావి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ఇట్ యూటిలైజ్ చేయాలని చెప్పి అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ సౌత్ లంకావి వరకు వెళ్ళిపోయాం. లంకావిలో ఒకటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే రోడ్స్ ఆర్ ప్రాపర్లీ మెయింటైన్డ్. చాలా బ్యూటిఫుల్గా అండ్ సీనిక్గా ఉంటుంది. ఏ రోడ్లోకి వెళ్ళినా కానీ చాలా సీనిక్గా ఉంటుంది. సో అక్కడ నుండి సౌత్ లంకావిలో ఉన్న ఈగల్ స్క్వేర్కి వెళ్ళాం. ఈ ఈగల్ స్క్వేర్ ఏంటంటే ఈ లంకావి యొక్క ప్లేస్కి ఎంబ్లమ్ అనమాట. సో దానికి గుర్తుగా ఇంత పెద్ద ఈగల్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో దిస్ ఈజ్ ఇట్, ఎండ్ ఆఫ్ లంకావి వీడియో. సో ఫైనల్గా నా వర్డిక్ట్ ఏంటంటే మన బిజీ షెడ్యూల్స్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్. మీకు ఏవైతే ఇష్టం ఉన్నాయో ఆ ప్లేసెస్ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఇలా లంకావిలో ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు. నేను కూడా అలానే చేశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.